నాడు కొడాలి నాని ఎంత భయంకరంగా బరితెగించి మాట్లాడాడో చూడండి. సభ్య సమాజం తలదించుకునే విధంగా పశు ప్రవర్తన కలిగిన కొడాలి నాని గడిచిన 5 సంవత్సరాలుగా విచ్చలవిడిగా రెచ్చిపోయాడు. ఇలా రోతగా మాట్లాడితే కొడాలి నాని బాస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇష్టమంట. అధినేతను సంతృప్తి పరిష్టానికి వైసీపీ నాయకులు పోటీలు పడి మరీ ఆనాడు బూతులు తిట్టారు. ఇది తప్పు అని ఏనాడు వైసీపీ పెద్దలు కట్టడి చేసింది లేదు. మూలంలోనే భ్రష్టత్వం ఉంటే వైసీపీ నుంచి మనం ఏం ఆశిద్దాం ఇంతకంటే? 2024లో మేమే గెలుస్తాం. గెలిచినాక నన్ను డ్రైవర్తో గుడివాడ రోడ్ల మీద నిలబెడతాను. బుక్ చూపిస్తున్నాడు, ఎర్ర బుక్ అండి. దాంట్లో రాస్తున్నాడు నా పేరు, వంశీ పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు. 9 నెలలు అయినాక ఏం చేస్తారు తెలుసా? బుక్ ఈడు బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు. ఆడో మొక్క ఈడో మొక్క పొచ్చబోతాడండి నన్ను. ఇప్పుడు దాకా 50 ఏళ్ళు వచ్చినాయి మాకు. ఇప్పుడు దాకా ఆడి వచ్చి పొద్దున్నే పోంచాడు లేవుగాని నాకు. లేకపోతే నేను పొద్దున్నే లేచి 9 నెలలు ఎలక్షన్ అయిపోగానే లోకేష్ గారు వస్తాడు, నన్ను బాస్ పోతాకని చెప్పి మంచం తెక్కుని కూర్చోవాలా? నువ్వు ఉత్సపోంచడం, నీతో ఉత్సపోంచి ఎక్కడి నుంచి బయలుదేరావు మళ్ళీ నీ డైఫర్ కూడా పీకి రిటర్న్ గిఫ్ట్ పిచ్చి పిచ్చి వాగుడు. నువ్వే ప్రతిజ్ఞలు చేస్తే భయపడిపోతాను ఉన్నాడురా. నువ్వెంత, నీ బతుకెంత? ఈ లోకేష్ చూసుకుంటాడు. ఏంటి నువ్వు చూసుకునేది? నువ్వు ఒక ఎమ్మెల్యేకి వెళ్ళలేను వేదవే. అది జాతీయ పార్టీ అంట, ఈడో జాతీయ ప్రధాన కార్యదర్శి అంట. ఆ జాతీయ పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా బాబు కొడుకులు ఇద్దరు. ఏంట్రా మీరు మమ్మల్ని చంపేది? మీకు దిగవేంటి? మాకు దిగినాయి, మాకు పేర్లు మీ దగ్గర పేలవేంటి? అక్కడ కూడా మిగలరు చూసుకుందాం అంటే చూసుకుందని. మీ పోటీ వాళ్ళకి భయపడేవాడు ఎవడరా? నాయల్లారా మీరు పోటీ చేయండి వచ్చి. నీ కబ్జూర్ నాయుడు నీ తాత అయితే, నీ ఏయో చంద్రబాబు నాయుడు గారు అయితే మీ ఇద్దరు వచ్చి గుడివాడ గన్నవరం పోటీ చేయండి. అరే అయిన పాత్రుడు మెంటలో చంద్రబాబు గారి కుటుంబంలో ఉందరా, 4-5 కొందరు మెంటల్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు. ఆడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే హారతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తాడంట వాళ్ళ అమ్మనన్నామంట. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 బాబు చంద్రబాబు గారు రా, మేం కాదు. అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే. వాడు 4 ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడని తీసుకొచ్చి అక్కడ అన్న మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడురా 420 గారు చంద్రబాబు, మేం కాదు. చూస్తాం అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంట్రా నువ్వు చేసేది? నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నాకు మీలాగా సీమునెత్తురు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? నువ్వు చంపితే చచ్చిపోతాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటున్నావా? పిచ్చ పిచ్చ వాగుడు వాగు మాక. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం. ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటున్నావా? లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక 4-5 ఒకరిని వదిలి ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడివి అయితే. ఎవడుంటాడు ఈ రాష్ట్రంలో, ఎవడేమవుతాడో తేలుస్తా. పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించమాక. అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం. దేనికైనా సిద్ధం. నాకు ప్రాణం అనేది ఏకముక్కుతో సమానం. నాకేం 1000 కోట్ల ఆస్తులు. నాయకుడి కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తాం. నీకు మళ్ళీ 1,00,000 కోట్లు దొబ్బి తింటాకి పందికొక్కులాగా ఒంటిగా సొంటుకొమ్మలాగా నీ బాబుకు నువ్వొకడో నీకొకడో. మీరేంట్రా మమ్మల్ని బెదిరించేది? టచ్ చేసుకోవడం టచ్ చేస్తాడు నీ అధికారం. వచ్చేలేదు చచ్చేలేదు. నువ్వు వస్తే చెయ్యి టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చెయ్యిరా. ఒక్కడిని టచ్ చేసి చూడండి. పద్దాకా వచ్చి వదిలిపెట్టండి. ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు మగాడి వచ్చి టచ్ చేసి చూడరు ఒకడిని. పిచ్చి పిచ్చి వాగుడు అయ్యన పాత్రగాడు లాంటి 420 నా కొడుకులు. భారతమ్మ పేరెత్తితే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే, ఏ మీడియా వాడైనా సరే, ఎవడైనా సరే భారతమ్మ పేరు ఎత్తితే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే చెప్తాం ఒక్కొక్కటి సంగతి. చూస్తా ఊరుకున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తాం, మేము వదలం. పిచ్చి పిచ్చి వేషాలు. మీ ఇళ్లలోని ఆడాళ్ళు అయినట్టు ఊళ్ళో వాళ్ళ ఆడాళ్ళందరూ గాలిలాగా మీ ఇష్టం వచ్చినట్టు గాలి కబుర్లు, గాలి మీడియా, గాలి పార్టీ. ఆడ 420 చంద్రబాబు గారు 70 సంవత్సరాల వయసు వాడికి
వాడి నడిపేటువంటి విధానం అయితే సిగ్గు శరం లేకుండా 4 ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు, సొంత మావనే చంపినటువంటి ఈ వెధవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, లోకేష్, కబడ్దార్. రేపు నుంచి చూసుకుందాం నువ్వో మేమో.